సచివాలయ ఉద్యోగులు కడప కార్పొరేషన్ను చుట్టుముట్టారు. కూటమి ప్రభుత్వం తమపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తోందని, పని ఒత్తిడిని పెంచుతోందని ఆరోపిస్తూ ధర్నాను చేపట్టారు. సెలవు రోజులను కూడా చూడకుండా విపరీతంగా తమపై పని భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. అదేంటని అడిగితే షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కనికరం లేకుండా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తమను వివిధ రకాల అంశాలతో వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. పని ఒత్తిడితో ఇప్పటివరకు రాష్ట్రంలో 500 మంది సచివాలయ ఉద్యోగులు మరణించిన ప్రభుత్వానికి, అధికారులకు కనీసం చీమ కుట్టినట్లయినా లేదంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులని పని ఒత్తిడి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. పని సరైన సమయంలో కాకపోతే సస్పెండ్లు చేయటం కానీ, అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. లీవ్లు లేవు, అదేవిధంగా జీతాల్లో ఇంక్రిమెంట్లు లేవని చెప్పేసి ఈరోజు కడప కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ కూడా కార్పొరేషన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తున్నారు, అందరూ కూడా తమ న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పేసి, ఏదైతే తమ మీద ఉన్నటువంటి పని ఒత్తిడిని తగ్గించటము, లీవులు ఇవ్వటం కానీ, ఇంక్రిమెంట్లు ఇవ్వటం కానీ, ఇట్లాంటివన్నీ డిమాండ్స్ని చేస్తూ మొత్తం కూడా ఆదివారం అయినప్పటికీ కూడా ఈరోజు కూడా వాళ్ళకి పని ఒత్తిడి అధికంగా ఉంది. ఆదివారం కూడా వర్క్ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సంఘం నాయకులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ఎందుకు మీరు ముట్టడించాల్సిన అవసరం వచ్చింది? సార్, 6-7 సంవత్సరాల నుంచి మేము స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో వర్క్ చేస్తున్నాము సార్. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇక్కడ సెలవు దినాలంటూ ఏమి లేవు. 24 అవర్స్ డ్యూటీ అంటారు. పొద్దున 6 గంటలకు టీసీ మొదలైతే రాత్రి 11 వరకు 9:30 వరకు కూడా టీసీలు వస్తాయి. వాళ్ళ పని కోసం మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు. వాళ్ళ టార్గెట్ల కోసం మమ్మల్ని టార్గెట్ చేసినారు. మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మాకంటూ ఒక కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్యాలు చూసుకోవాలి. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. మమ్మల్ని చూసుకోవాలి, మళ్ళీ ఉద్యోగ బాధ్యతలు చేయాలి. ఉద్యోగం అంటే టైమింగ్ ఎప్పుడు సార్? మీరు ఇచ్చిన టైమింగ్ ఏంటి? మమ్మల్ని సతాయించే టైమింగ్ ఏంటి? అయినా కూడా మేము ఓర్చుకొని వర్క్ చేస్తున్నాం. ఎందుకోసం చేస్తున్నాం? ఉద్యోగంలో ఒక బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నాం. మాకు ఇవి చేయాలి కంపల్సరీ. మాకు ఈ టార్గెట్ల వల్ల మమ్మల్ని చాలా ఒత్తిడి చేస్తున్నారు సార్. ఒత్తిడిలోనే చాలా మంది మా సచివాలయ ఉద్యోగులు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది బిఎల్ఓలని సరిగ్గా చేయలేదని చెప్పి సస్పెండ్ చేశారంటున్నారు. ఎంతమంది ఎంప్లాయీస్ని ఇట్లా సస్పెండ్ చేస్తున్నారు? షోకాజ్ నోటీస్ సార్, బిఎల్ఓ పని చేస్తున్నటువంటి ఏకైక డిపార్ట్మెంట్ సచివాలయ డిపార్ట్మెంట్ సార్. బిఎల్ఓ పని ఈ రోజు కాదు, స్వతంత్ర భారత చరిత్ర ఏర్పడినప్పటి నుంచి, ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల విధిలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కానీ ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చి కేవలం సచివాలయ వ్యవస్థలో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే ఈ పని చేయమంటున్నారు. అది ఎందుకు చేయమంటున్నారు అనేది మాకు సమాధానం లేని ప్రశ్న. అండ్ బిఎల్ఓస్ అందరూ కూడా మేము మా శాయశక్తులా మేము నీతి నిజాయితీతో గ్రౌండ్ లెవెల్లో సిటిజన్స్తో కన్సల్ట్ అయ్యి మేము చేయగలిగిన శ్రమ మేము ఖచ్చితంగా చేస్తున్నాం. అయినా ఇంకా చేయాలి, తప్పులైనా సరే చేయాలి, వాటిని సరిదిద్దుకోవాలి, అన్నీ మేమే సార్. సో ఇటువంటిది మాకు మానసికంగా చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా, ఏ అధికారి అయినా, ఏ రాజకీయ నాయకులైనా, వీళ్ళకి పని లేదు, వీళ్ళకి జాబ్ చాట్ లేదు, వీళ్ళకి ఏమీ లేదు. ఎవరి వాళ్ళు సార్ మాకు ఇవన్నీ? మేము తెచ్చుకునేవి కాదు కదా. గవర్నమెంట్ ఫ్రేమ్ చేయాలి. అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా మా మీదనే వేస్తున్నారు. సెలవులు లేకుండా చేస్తున్నారు. అదే కాకుండా సకాలంలో పని పూర్తి కాకపోతే సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవ్వాలకు వెళ్తున్న పరిస్థితి. సో ఇవన్నీ డిమాండ్ చేస్తూ తమ మీద పని ఒత్తిడి తగ్గించాలి, తమకి జీతాల ఇంక్రిమెంట్లు పెంచాలి, అదేవిధంగా లీవ్స్ చట్ట ప్రకారం వచ్చేటువంటి లీవ్స్ని ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.